ఆ విధంగా ముందు హీరోయిన్‌లకి ప్రోగ్రాము ఎన్ని గంటలకి ఉందో ఎట్లా చెప్తామో పులికి గూడా చెప్పాలి. హ్మ్. పులికి చెప్పటం అంటే పులి ట్రైనర్‌కి. పులి ట్రైనర్ ఒకడొస్తాడు. హ్మ్. ఒక అసిస్టెంట్ కూడా వస్తాడు. సో, పులికి కూడా షూటింగ్ ఉందన్నమాట. అది ఆ! అరణ్యకాండ. అవును. అరణ్యకాండ ఒక నావెలు. చాలా చదువుతా ఉంటే చాలా భలే ఉంటది ఆ నవలు హ్మ్. అరణ్యకాండ. హ్మ్. సో, పులి వేట అదంతా ఉంటుంది. అది నాగార్జున హీరో. రాధిక ఒక మంచి క్యారెక్టర్ వేసింది. అశ్విని అని ఒక అమ్మాయిని హ్మ్. హీరోయిన్‌గా పెట్టాం అందులో. హ్మ్. 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 సో, నాగార్జున గారు దిగారు. రాధిక దిగింది. నాగార్జున గారు ఒక రాయి మీద కూర్చున్నారు. ఇప్పుడు రాధిక అప్పుడే వచ్చింది. కారు దిగి వచ్చి నాగార్జున దగ్గరికెళ్ళి విష్ చేసి నాగార్జున వెనక్కెళ్ళింది. నాగార్జున వెనక్కెళ్ళి ఈ ఈ జుట్టు ఇలాగ తిప్పుతా ఉంది. హ్మ్. "ఏం చేస్తున్నావన్నా?" హ్మ్. ఏం లేదు నీకు వెనక జుట్టు ఉందా లేదా అని చూస్తున్నాను" అనంది. అప్పటికే కొంచెం బాల్డ్. హ్మ్. ఆ! వారసత్వం పుచ్చుకున్నామనమాట హ్మ్. అంది రాధిక. హ్మ్. అనంటే అన్నాడు.